మాటలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దయచేసి మరి ఎవరు మాట్లాడకూడదు, దయచేసి అందరూ మౌనంగా ఉండాలి. రావాల్సినటువంటి వారు మరి త్వరగా రావాలి, ఎందుకంటే మరి ఇప్పటికే చాలా ఆలస్యమైంది. సమయాన్ని గమనించి మరి త్వరగా రావాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. తీసిన వారు చదవండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన మా ప్రభువ, జీవం కలిగిన మా తండ్రి, మీ మహాప్రేమను బట్టి, మీ దయను బట్టి ప్రభువ మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో మరి ఒకసారి మిమ్మల్ని ఆరాధించడానికి మీ మందిర ఆవరణంలోనికి నడిపించిన మీ మహాప్రేమను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువ. మరి సమయంలో నీ పాత సన్నిధికి వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువ. ఇంకా రావాల్సినటువంటి బిడ్డలు త్వరపడి రావడానికి సహాయం చేయండి. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మీరు దీవించి మనిషి మాతృని మీరు మరుగుపరుచుకొని మీ యొక్క ఆత్మ ద్వారా కావలసినటువంటి ఆరాధన వర్తమానం దయచేయమని మహిమ, ఘనత, ప్రభావములు మీకు చెల్లించుచు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి మరి వాక్య భాగంలో అపోస్తల కార్యములు మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని చెప్పాను. సరే, యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? అసలు యేసు ప్రభు వారిని మనం ఆరాధించాలి? ఆయన మన ఎడల చూపినటువంటి తన యొక్క మహాప్రేమ, ఆయన కనికరము, ఆయన దయ, నశించిపోయినటువంటి మన పట్ల ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యేసు ప్రభు వారి ఈ లోకంలో పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు. ఎవరికి? ఆయన మనుషుల చేత తాను పరిచారం చేసుకోవడానికి రాలేదు. దేనికి వచ్చాడు? పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా. పరిచారం చేయుటకు, పరిచారము అంటే పరిచర్య, పని. చూడండి, సంఘంలో కానీ మరి కుటుంబంలో కానీ పనిచేసే వాళ్ళని ఏమంటారు? పరిచారకులు అంటారు. అయితే యేసు ప్రభువారు ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి ఆయన ఈ లోకానికి ఒక పరిచారకుడుగా, దాసుడుగా తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చినటువంటి ప్రేమ కలిగిన దేవుడై ఉన్నాడు. సరే, ఆయన ఏం చేస్తున్నాడు? పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనం అంటే ఈ లోకములో పాపులమైనటువంటి మనలను విమోచించడానికి, రక్షించడానికి ఆయన మన కొరకై క్రయధనముగా తన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. ఈ లోకంలో మనం ఏది కొనాలన్నా డబ్బులిచ్చి మనం కొనుక్కుంటాం, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నటువంటి ప్రభువై ఉన్నాడు. తన రక్తము చేత మనల్ని కొన్నాడు, క్రయధనంగా చెల్లించాడు. పాపులం మనం. యేసు ప్రభువారు పరిశుద్ధుడు. ఆయన పరలోకములో ఉన్నటువంటి ప్రభు. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని బలిగా ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చి తన ప్రాణ బలియాగము ద్వారా
మనకు విమోచన అనుగ్రహించి ఉన్నాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని చెప్పాను. ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. ఈ లోకంలో ఎవరైనా ఏదైనా తమకు కలిగి ఉన్న దాన్ని ఇవ్వడానికి ఇష్టపడతారు, కానీ ప్రాణం ఇవ్వడానికి ఎవరు ఇష్టపడరు. సరేండి, ప్రాణం ఎవరు ఇవ్వరు. ఏ మానవుడు కూడా తన ప్రాణం ఇతరుల కొరకు ఇవ్వరు. కానీ యేసు ప్రభువారు అందరి కొరకు, సర్వలోకములో ఉన్న ప్రతి మానవుడి కొరకు తన ప్రాణమునిచ్చినటువంటి ప్రభువు అయి ఉన్నాడు. అందుకే ఈనాడు ప్రపంచంలో కోట్ల మంది ప్రజలు ప్రభువును నమ్ముకొని మారు మనసు పొంది ఈనాడు ప్రభువును ఆరాధించడానికి గల కారణం ఏమిటంటే, తన ప్రాణమును మనకిచ్చినటువంటి దేవుడై ఉన్నాడు. మన కొరకు తన ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు. అందుకోసమే మన జీవితాల్లో మనం ప్రభువుని ఆరాధించాలి. సరేండి, మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము చదవండి. 14-15 వచనాలు. 14-15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు ఆయను. సరే, ఇక్కడ అంటున్నాడు, ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున. ఆ పిల్లలు అంటే ఎవరు? ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా రక్త మాంసములు కలిగిన వాడు. అయితే ఈ రక్త మాంసములు కలిగినటువంటి ఈ మానవుణ్ణి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కూడా రక్త మాంసాల్లో పాలివాడయ్యాడు. చూడండి, ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఆయన ఎంత కనికరము కలిగినటువంటి దేవుడో మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఇక్కడ అంటున్నాడు, ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని. చూడండి, మరణము యొక్క బలము గలవానిని అంటే ఎవరు? అపవాది. ఈ లోకంలోనికి యొక్క మరణం అనేది అపవాది ద్వారా ఈ లోకానికి వచ్చింది. ఆ పండు తినొద్దంటే మరి హవ్వతో మాట్లాడి ఆ తినగోనటువంటి పండును మరి తినిపించేటట్లుగా ప్రేరేపణ కలుగు చేశాడు. ఎప్పుడైతే ఆ పండు తిన్నారో ఆదాము హవ్వలు, అప్పుడు మరణం అనేది లోకంలోనికి వచ్చేసింది. అంతకుముందు మరణము అనే మాట లేదు. ఎప్పుడైతే అపవాది వారిని ప్రేరేపించి మరి వారు ఆ యొక్క పండు తిన్నారో వారు మరణానికి లోనయ్యారు. అంతేకాదు, ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా జీవిత కాలం అంతా మరణ భయము చేత, మరణ భయం అనేది ఎంతకాలం ఉంటుంది మనిషికి? జీవితకాలం. ఎప్పుడు మరణం వస్తుందో ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు. కానీ ఒక దినం అనేది మరణం ఉన్నది అనేది ప్రతి మానవుడికి తెలుసు. అయితే జీవిత కాలం అంతా కూడా మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని, మరణ భయం అనే దాస్యం ఇది. చూడండి, ఈ దాసత్వానికి లోబడినటువంటి మనలను ఆయన విడిపించడానికి ఏం చేశాడు? ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడు. సరే, ఆయన ప్రేమ ఎంత గొప్పదో. మన పాపము నుండి, మన శాపము నుండి మనల్ని విడిపించినటువంటి దేవుడు. అలాగే మరణ భయం అనే దాని నుండి కూడా మనల్ని విడిపించినటువంటి దేవుడు. దేవుని పిల్లలకు మరణాన్ని గురించి భయం ఉండదు తెలుసా. దేవుని నమ్మినటువంటి వారికి, రక్షింపబడినటువంటి దేవుని పిల్లలకు మరణ భయం అంటే భయపడాల్సిన పని లేదు. కారణం ఏమిటంటే, ఈ లోకంలో దేవుని పిల్లలు మరణించిన తర్వాత వారు ప్రభువుతో ఉంటారు. ఎవరితో ఉంటారు?
ప్రభువుతో ఉంటారు. అందుకోసం వారు మరణించరు, వారు భయపడరు మరణం అంటే. అందుకనే పౌలు అంటాడు, నా మటుకైతే బ్రతుకుడు క్రీస్తే, సావైతే లాభం అంటాడు. కారణం ఏంటి? ఈ లోకంలో బ్రతికినంత కాలం నేను ప్రభువు కోసం బ్రతుకుతాను, ఒకవేళ మరి చనిపోతే నాకు లాభం అంటున్నాడు. అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభువుతో ఉండడం అది నాకు గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. అవును, ప్రతి ఒక్క దేవుని బిడ్డ కూడా ఇలాంటి నిరీక్షణతో ఈ లోకంలో జీవిస్తూ ఉండాలి. మరణ భయం అంటే భయపడే అవసరం లేదు. చూడండి, ఒకప్పుడు మరి కొన్ని వందల సంవత్సరాల క్రితం దేవుని బిడ్డల్ని మరి రోమా ప్రభుత్వం వారు అతి దారుణంగా ప్రాణాలు తీశారు. అనేక మందిని మరి రంపాలతో కోశారు, కొరడాలతో కొట్టారు. చూడండి, వాళ్ళు ఎన్ని చేసినా కానీ మరణానికైనా ఇష్టపడ్డారు, కానీ ప్రభువును మాత్రం విడిచిపెట్టాల. అంటే ఏంటి? మరణ భయం అనేది మాకు లేదు. ఒకవేళ మరణిస్తే మేము ప్రభువుతో ఉంటామనేటువంటి ఒక నిరీక్షణతో వారు తమ ప్రాణాలు ఇవ్వడానికి కూడా వారు ఇష్టపడ్డారు, కానీ ప్రభువుని విడిచిపెట్టలేదు. అలాగే ఈ లోకంలో దేవుని పిల్లలు వారి జీవిత కాలం అంతా మరి ఆ మరణ భయము చేత మరి దాస్యములకు లోబడినటువంటి మనలను ఆయన విడిపించినందుకు ప్రభువును మనం ఆరాధించాలి. ఆ మరణ భయము నుండి మనల్ని విడిపించాడు, పాప శాపముల నుండి మనల్ని విడిపించాడు, మనకు గొప్ప రక్షణను మనకు అనుగ్రహించాడు, తన పిల్లలుగా మనం చేసుకున్నాడు. ఎవరి పిల్లలుగా? దేవుని పిల్లలుగా మనం చేసుకున్నాడు. చూడండి, ఇది గొప్ప ఆధిక్యత. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఉంది ఈ మాట. చూడండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. మొదటి యోహాను 3:5. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. చాలు. చూడండి, మనం చదువుకున్న వాక్య భాగంలో యేసు ప్రభువు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన పరలోకము నుండి మానవుడిగా ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను అంటున్నాడు. అంటే పరలోకము నుండి ఆయన మానవుడిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనలో ఉన్నటువంటి పాపాన్ని శాపాన్ని తీసివేయడానికి ఆయనకు వచ్చాడు. అయితే ఎవరైతే ఈ పాపం నుండి విమోచింపబడ్డారో, రక్షింపబడ్డారో వారు దేవుని పిల్లలుగా పిలువబడుతూ ఉన్నారు. ఇప్పుడు మొదటి వచనం, 3వ అధ్యాయం 1వ వచనం, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించినో సూర్యుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరగదో, ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. 2వ వచనం కూడా, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. చాలు. చూడండి, ఎవరమై ఉన్నాం? దేవుని పిల్లలమై ఉన్నాం. ఒకప్పుడు మరి దేవునికి మనం దూరస్తులం, ఒకప్పుడు పాపంలో శాపంలో చచ్చినటువంటి వారం. అటువంటి మనలను తన పిల్లలుగా చేసుకున్నాడు. ఎలా? తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. అందుకనే దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించిన సూర్యుడి అంటున్నాడు. మనమిక దేవుని పిల్లలమే. చూడండి, దేవుని పిల్లలుగా మారు మనసు పొందినటువంటి మరి దేవుని బిడ్డలు ప్రభువుని ఆరాధిస్తారు. మిగిలిన వారు ప్రభువుని ఆరాధించలేరు. కారణం ఏంటంటే రక్షింపబడినటువంటి ప్రతి దేవుని బిడ్డ కూడా తన జీవితంలో ప్రభువుని ఆరాధించాలి. ఏదో ఎక్కువసేపు ఆరాధించాలనేవి లేదు. కొద్ది మాటలు, 2 మాటలైనా 3 మాటలైనా ప్రభువుని ఆరాధించడం అది మనకు గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం అని మనం గ్రహించాలి. చూడండి, 8వ వచనం కూడా చదవండి. 8వ వచనం, మొదటి యోహాను 3:8. అపవాది మొదట నుండి పాపం చేయుచున్నాడు గనుక
పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అంటే యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే అపవాది క్రియలను లయపరచడానికి. అపవాది క్రియలు అంటే మానవుని యొక్క జీవితంలో అనేక చెడు అలవాట్లు, దుర్వ్యసనాలు, ఇవన్నీ ఏమిటంటే అపవాది క్రియలు. ఈ అపవాది క్రియల నుండి మరి ప్రభువు విడిపించడానికి ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. అపవాది క్రియల నుండి విడిపించే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చూడండి ఎంత గొప్ప ధన్యత, ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించాడో. ఒకప్పుడు మనము కూడా అపవాది క్రియల్లో నశించిపోయినటువంటి వారు. అటువంటి అపవాది క్రియల నుండి మనల్ని విమోచించి ఉన్నాడు. 10వ వచనం చదువు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటబడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. సరే, ఈ లోకంలో దేవుని సంబంధులు, అపవాది పిల్లలు 2 రకాలుగా ఉంటూ ఉన్నారు. అపవాది పిల్లలు ఎవరో, దేవుని పిల్లలు ఎవరో తేటబడును అంటున్నాడు. అంటే ఒకప్పుడు మనం అపవాది పిల్లలంగా ఈ లోకంలో నశించిపోయి ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించి తన రక్తము కార్చి మన కొరకు ఆ కల్వరి శిలువలో కార్చినటువంటి అమూల్యమైన రక్తము చేత ఆయన మనలను విమోచించి ఉన్నాడు. అంతేకాదు ఆయన లోకమునకు వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్షకుడు. ఆయన ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనకి ఈ మాట వ్రాయబడి ఉన్నది. చీకటిలో ఉన్నటువంటి మనలను, పాపమనే అంధకారంలో ఉన్నటువంటి మనలను తన వెలుగులోనికి, పరిశుద్ధతలోనికి మనల్ని నడిపించడానికి ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడై ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుతున్నది. చూడండి, యేసు ప్రభువారు వెలుగై ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన జీవాధిపతిగా ఈ లోకంలోకి వచ్చాడు. 4వ వచనంలో ఉందన్నమాట. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. పాపం నుండి, శాపం నుండి, పాపం అనే చీకటిలో నుండి మనల్ని విడిపించినటువంటి ప్రేమ కలిగిన దేవుడై ఉన్నాడు. ఒకప్పుడు చీకటిలో ఉన్నటువంటి వారు, చీకటి అంటే పాపానికి గుర్తు, అపవాది క్రియలకు గుర్తు. అటువంటి పాప శాపముల నుండి మనల్ని విడిపించిన దేవుడై ఉన్నాడు. ఆయన వెలుగులో మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చదవండి. యోహాను 8:12లో ఆ మాటను మనం చూడగలుగుతాం. చదవండి. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. చూడండి, ఆ దినాల్లో అనేకులు ప్రభువు మాట వినడానికి ప్రభువు దగ్గరికి వస్తూ ఉండేవారు. అప్పుడు వారితో ఈ మాట చెబుతూ ఉన్నాడు, నేను లోకమునకు వెలుగును అంటున్నాడు. ఏమై ఉన్నాడు? ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. అలాగే మనల్ని కూడా వెలిగించినటువంటి దేవుడై ఉన్నాడు. చూడండి, ఇక్కడ అంటున్నాడు, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఏ వెలుగు? దేవుని బిడ్డలు ఏ వెలుగు కలిగి ఉన్నారు? ఇప్పుడు జీవపు వెలుగు కలిగి ఉన్నారు. ఒకప్పుడు మన జీవితాల్లో ఈ జీవపు వెలుగు లేనటువంటి వారం. అందుకని మనం దేవునికి దూరస్థులంగా ఉన్నాం. దేవుని సన్నిధికి రాకుండా మనం ఈ లోకంలో బ్రతికి ఉన్నాం. చూడండి,
ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మన జీవితాల్లో, ఆయన నమ్మినటువంటి మన జీవితాల్లో ఆయన మనకు జేబు వెలుగుగా ఉండి ఆయన నడిపించే దేవుడై ఉన్నాడు. ఇప్పుడు చదవండి యోహాను సువార్త 12:46. యోహాను సువార్త 12:46. నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండా ఉండిన యెడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చితిని. చూడండి, రక్షకుడు యేసు ప్రభువారు. ఆయన వెలుగై ఉన్నటువంటి దేవుడు. ఆయన పాప శాపము నుండి విడిపించే దేవుడు. ఆయన దేవుని పిల్లలుగా మనం స్వీకరించినటువంటి దేవుడై ఉన్నాడు. అందుకని మన జీవితాల్లో మనం ప్రభువుని ఆరాధిస్తాం, ఆయన ఘనపరుస్తాం. ఆయన మనం విమోచించినటువంటి దేవుడు, తన సొత్తుగా మనం చేసుకున్నాడు. చూడండి, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు, తన సొత్తుగా మనం చేసుకున్నాడు. మనం దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నామని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. చూడండి, 19-20 వచనాల్లో వ్రాయబడి ఉన్నది. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. చూడండి, ఇక్కడ అంటున్నాడు, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి ఉన్నది. దేహం అంటే మన శరీరం. ఈ శరీరం ఎవరి వలన అనుగ్రహింపబడింది? అనేక మంది ఈనాడు లోకంలో ఏమనుకుంటున్నారంటే, నా ఇష్టము, నేను ఎలాగైనా జీవిస్తాను, ఏమైనా చేస్తాను అని అనుకుంటూ అనేక మంది దేవునికి దూరస్తులుగా జీవిస్తూ ఉన్నారు. వాస్తవంగా దేవుడు ఎందుకు ఈ దేహాన్ని మనకి ఇచ్చారంటే, ఇక్కడ వ్రాయబడి ఉన్నది, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరు ఎరగరా? అనేక మంది ఎరగని స్థితిలో ఉంటూ ఉన్నారు. రక్షింపబడినటువంటి వారి జీవితాల్లో దేవుని ఆత్మ వారిలో నివసిస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ. చూడండి, పరిశుద్ధాత్మకు మన దేహం ఆలయమై ఉన్నది. ఒకప్పుడు మరి పరిశుద్ధాత్మక ఆలయముగా లేనటువంటి దేహం ఈనాడు మన జీవితాల్లో పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నది కనుక ఇక్కడ ఏమంటున్నాడు? మీరు మీ సొత్తు కారు అంటున్నారు. అంటే ఏంటి? ఇంతకుముందు దినాల్లో యేసు ప్రభువుని ఎరక్కముందు, మారు మనసు పొందకముందు మరి మన ఇష్ట ప్రకారంగా ఈ లోకంలో మనం జీవించినటువంటి వారు. అయితే ఇప్పుడు మనం మన సొత్తు కాదు అంటున్నాడు. అంటే ఏంటి? దేవుని చిత్త ప్రకారం దేవుని వాక్యం విని మరి ఈ లోకంలో దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలని ఈ మాట మనకు తెలియజేస్తూ ఉన్నది. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. విలువ పెట్టి కొనబడ్డారు అంటున్నాడు. అది ఏ విలువ? రక్తము. ఆయన అమూల్యమైన రక్తం. ఆ రక్తం ఎటువంటిది? అమూల్యమైనది, ఎంతో విలువైనటువంటిది. అది ఎంత విలువైందంటే మరి దాని యొక్క వెల, ఈ ప్రపంచంలో దాని ఖరీదు ఎంతో ఎవరు కూడా దాన్ని వర్ణించలేరు. అందుకని ఆయన రక్తము చేత, అమూల్యమైన రక్తము చేత ఆయన మనల్ని విమోచించాడు. ఆయన మనల్ని తన సొత్తుగా మనల్ని కొన్నాడు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవుని మహిమపరచడం అంటే దేవుణ్ణి ఆరాధించడం. దేవుని మహిమపరచడం అంటే ఈ లోకంలో దేవుని వాక్య ప్రకారంగా మనం ఈ లోకంలో జీవించాలి. ఎక్కడ ఏ విషయంలో కూడా దేవునికి మరి అవమానం తెచ్చే విధంగా ఈ లోకంలో మనం జీవించకూడదు. మన ద్వారా దేవునికి ఏమి రావాలి? మహిమ రావాలి, ఘనత రావాలి.
అది ఎవరి ద్వారా వస్తుంది? మన ద్వారానే వస్తుంది. అందుకని మన జీవితాల్లో మన యొక్క జీవితంలో ఒక భయం మనం కలిగి ఉండి బ్రతకాలి. అయ్యో, దేవుడు నన్ను తన రక్తమిచ్చి మనల్ని కొన్నాడు, నన్ను కొన్నాడు కనుక జీవించినంతకాలం ఆయనకు మహిమకరంగా నేను బ్రతకాలి అనే ఆలోచనతోనే మనం జీవించాలి. చివరగా ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసినటువంటి ఈ మొదటి పత్రిక 10వ అధ్యాయంలోనే మరొక మాటను మనకు ఏం చేస్తారంటే అపోస్తలుడైన పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. చదవండి, మొదటి కొరింథీ 10వ అధ్యాయము 31వ వచనం చదవండి. కాబట్టి మీరు భోజనం చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకే చేయుడి. దేవునికి మహిమ. మీరేం చేసినా కానీ, భోజనం చేసినా పానం చేసినా మీరేమి చేసినా కానీ సమస్తమును దేవుని మహిమ కొరకు చేయాలంటున్నాడు. ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి. మనం ఆరాధన చేసినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని మనం స్తుతించినప్పుడు, ఈ లోకంలో మనం దేవుని బిడ్డలంగా మనం ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నప్పుడు అది మనం సహించుకున్నప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. చూడండి, ప్రతి విషయంలో కూడా మనం దేవునికి మనం లోబడుతూ ఈ లోకంలో బ్రతకాలి. ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నా కానీ మనం సహించుకునే వారంగా ఉన్నప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. ఎందుకు? దేవుని బిడ్డ కాబట్టి మరి మరలా తిరుగు మాట్లాడకుండా సహించుకుందనేటువంటి ఒక మహిమ దేవునికి కలుగుతుంది. అందుకనే మన జీవితాల్లో మనం ప్రభువుని ఆరాధించి ఆయన మహిమపరిచి ఆయన కనపరిచే ఆయన ప్రజలంగా ఈ లోకంలో మనం బ్రతుకుదాం. ఆయన మన ఎడల చూపిన తన మహాప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ఎంతగా మనల్ని రక్షించాడో, మనల్ని వెదికి రక్షించాడు, రక్తమిచ్చి మనల్ని కొన్నాడు, తన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు, తన పిల్లలుగా మనల్ని చేసుకున్నాడు. ఈ విన్నటువంటి వాక్య భాగాన్ని అనుసరించి మరి దయచేసి ఆరాధించాలని ప్రభువు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధించండి. సమయాన్ని బానివ్వద్దు. దయచేసి